నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. డీసీసీలో మెగాస్టార్ ఎంపీ చిరంజీవి బర్త్డే వేడుకలు. చిరంజీవి సామాజిక సేవను కొనియాడిన కాంగ్రెస్ నాయకులు. వేరువేరు దొంగతనం కేసుల్లో 2 అరెస్ట్, 10 లక్షలకు పైగా విలువైన సొత్తు స్వాధీనం. ప్రకాశం భవనం వద్ద యూటీఎఫ్ ధర్నా. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని నాయకుల ధ్వజం. నటనతో పాటు సామాజిక సేవలో పయనిస్తున్న పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయంలో ఉద్దండి మల్లికార్జునరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలకు మంత్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత చిరంజీవి నటనతో పాటు ఆయన చేసే సామాజిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ అని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి చిరుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఈదా సుధాకర్ రెడ్డి, శశికాంత్ భూషణ్, నిమ్మకాయల శ్రీనివాసులు, లక్ష్మారెడ్డి, నవీన్ రాయ్, రవి, రసూల్, సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 60వ జన్మదినోత్సవం. 60 సంవత్సరాలు అడుగు పెడుతున్నప్పటికీ కూడా ఇంకా చాలా కుర్రోళ్ళనే కనిపిస్తూ ఉన్నాడు ఇంకా చిరంజీవి గారు. కాబట్టే చిరంజీవి గారి అభిమానులందరూ కూడా చిరంజీవి గారి జన్మదినోత్సవం అంటే 1 సంవత్సరం పెరిగినట్టుగా ఎవరు భావించరు, తగ్గుతున్నట్టుగానే భావిస్తూ ఉంటారు. అందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులందరికీ కూడా ఒక పండగలాగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే నటుడుగా ఆయన చెయ్యని క్యారెక్టర్ అంటూ లేదు. అన్ని రకాల పాత్రల్లో మెప్పించినటువంటి నటుడు కాబట్టి ఆయన మెగాస్టార్ అవ్వగలిగాడు. చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానించడానికి అదొక్కటే కారణం కాదు. నటనతో పాటుగా సామాజిక బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి చిరంజీవి గారంటే అభిమానులకి సమాజ సేవకులందరికీ కూడా అంత ఇష్టం. ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు రక్తదానం కానీ నేత్రదానం కానీ ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి కాంగ్రెస్ పార్టీ మరలా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మరి అందరూ కూడా ఆయన యొక్క అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి, మరి ఆయన యొక్క నాయకత్వంలో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మరలా పూర్వ వైభవం వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి మరి ఆ భగవంతుడు నిన్ను 100 ఏళ్లు మరి చిరంజీవి గారికి ఆయుష్నిచ్చి ఆయన యొక్క సేవల్ని కాంగ్రెస్ పార్టీకి మరి ఉపయోగపడేటువంటి విధంగా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ చాలా సంతోషకరమైనటువంటి రోజు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చిరంజీవి గారు వస్తే రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యం, అందరికీ సామాజిక భద్రత కలుగుతుందనేటువంటి ఆశతోటి ఆయన్ని ప్రజలందరూ కూడా దీవించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన భుజాన వేసుకుని చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక జీవం పోసినటువంటి వ్యక్తి. ఆయన 60వ జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్నాడంటే ఆయన యొక్క నిరాడంబరతకు, ఆయన యొక్క డిసిప్లైన్కి, ఆయన కుటుంబాన్ని, ఆయన బంధువర్గాన్ని కూడా
ఒక స్థాయిలో నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారు మా గోపాల్ నగర్ నివాసం గతంలో ఉండటం మాకు ఎంతో ఆనందం. ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలి. డాక్టర్ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి మామూలు మనసున్న ప్రతి ఒక్కళ్ళు, న్యాయకులు ప్రతి ఒక్కళ్ళు చెయ్యెత్తి నమస్కారం కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ప్రజారాజ్యం పార్టీని నిర్మించి స్థాపించి దాని ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల తరగంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొని అటువంటి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోయినా ఈరోజు చిరంజీవి గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే అవకాశాన్ని కూడా వదులుకొని కేవలం ఇచ్చిన మాటకు నిలబడే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అందరూ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా చిరంజీవి గారు మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ 2019 ఎన్నికలకి సినీ జీవితమే కాకుండా సామాజిక సేవ దృక్పథంతో ఎంతో మందికి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని అందించి కొన్ని వేల కుటుంబాల ప్రాణాలని కాపాడినటువంటి మహామనిషి. అదేవిధంగా చూపు కోల్పోయి చీకటి ప్రపంచంలో పోతున్నటువంటి వాళ్ళకి చూపునిచ్చినటువంటి చిరంజీవి గారి నేత్రదానం ద్వారా ఎన్నో కుటుంబాలకు వెలిగించినటువంటి ఆ మహామనిషి జన్మదినోత్సవం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఒక నూతన ఒరవడిని సామాజిక న్యాయం అనే స్ఫూర్తితోటి మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా నూర్బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పొదిలి మస్తాన్రావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఏపీ మహిళాభ్యుదయ ఆశ్రమానికి మిక్సీలు, ఫ్యాన్లు, స్వరనేత్ర అంధుల సొసైటీ సంస్థకు జలశుద్ధి యంత్రాన్ని డిఆర్ఓ నూర్బాషా కాసిం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరికరాలు పంపిణీ చేసిన వారిని డిఆర్ఓ కాసిం అభినందించారు. సమాజ సేవలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాలపై స్పందించిన డిఆర్ఓ 5,000, ఆర్టీసీఆర్ఎం ఆదం సాహెబ్లు 1,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్, కాసిం పీరా, షేక్ కాసిం, షేక్ బాలాజీ, ఆశ్రమం నిర్వాహకులు, రాష్ట్ర టీడీపీ మహిళా కార్యదర్శి టి అరుణ, టి మాధవి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకి ఒక మంచి కార్యక్రమానికి దాన ధర్మం చేయటం అనేది ఒక గొప్ప మనసున్న మనుషులు మాత్రమే చేయగలుగుతారు. మనకి ఐటీలో ఆ బఫెట్ అనే ఒక ఆయన ఉన్నాడు. కొన్ని లక్షల కోట్లు ఆయన ఆర్జించి యావత్ ఆస్తి మొత్తాన్ని కూడాను ప్రపంచంలో వివిధ రకాల హెల్త్ వాటికి కావలసినటువంటి మెడిసిన్స్ ని ఆయన సప్లై చేస్తూ ఉన్నాడు. మనకి పోలియో వచ్చేటువంటి మందు వాస్తవానికి ఆయన ప్రపంచంలో దాదాపు 1,20,000 కోట్ల రూపాయలని ఈ పోలియో మందుకి డ్రాప్ వేయటానికి ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తున్నాడు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని మనకెందుకు అనుకోకుండా తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చిన వారిని అభినందనీయము. ఇదే స్ఫూర్తిగా అందరూ చేసినట్టయితే సమాజం ఎంతో ముందుకెళ్తుంది. ప్రభుత్వం ఒకటే మరి అన్ని రకాలుగా అందరినీ ఆదుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. కావున ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరు కూడా తమ తమ రంగాల్లో తమకు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి సహాయ సహకారాలు చేసినట్టయితే అందరికీ ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని భర్తల చేత వదిలివేయబడిన స్త్రీలు, పెళ్లి కాకుండానే తల్లులు అయ్యి దురదృష్టవశాత్తు సమాజానికి వంచబడిన వాళ్ళు, అలాగే ట్రాఫికింగ్ లో ప్రమాదాలు పడినటువంటి ఆడపిల్లలు, తర్వాత అన్వెడ్ మదర్స్, తర్వాత ఇప్పుడు బాల్య వివాహాలు చేయకపోతే వద్దని చెప్పని వచ్చి చదువుకునే ఆడపిల్లలు, ఇట్లా అన్ని రకాల, అలాగే విడోయర్స్, మన సమాజంలో విడోయర్స్ కూడా 3 నెలల వరకు రానివ్వరు ఇళ్లలో భర్త కనుక ఒప్పుకోకపోతే. అలాంటి మహిళల కోసంగా 1995లో ఈ హోమ్ ని మాకేంటంటే మా ఎన్జిఓ అని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యా వ్యవస్థకు రెడ్ కార్పెట్ పరుస్తుందని శాసన మండలి సభ్యులు ఎండపల్లి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్త యూటీఎఫ్ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. 2 సంవత్సరాలుగా బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం మంగళం పాడిందని అన్నారు. కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని చెబుతూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్న ప్రభుత్వ విధానం దారుణమని చెప్పారు. మున్ముందు రోజుల్లో ఉపాధ్యాయ సోదరులు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేందుకు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. విద్యార్థులు లేనన్నారన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా మూతల పడుతున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి బి రమణారెడ్డి, గౌరవాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పాడు
ఈరోజు రాష్ట్రమంతటా నిర్ణయం తీసుకున్న మేర ధర్నా చేయాలని ప్రకాశం జిల్లాలో మరి ఈ రోజున పెద్ద ఎత్తున ధర్నా శిబిరం కొనసాగుతూ ఉంది. ఏదైతే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక సమస్యల మీద ఉపాధ్యాయులకి 2 సంవత్సరాల నుంచి ఎటువంటి న్యాయం జరగట్లేదని మరి రాష్ట్ర సంఘం ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకొని శిబిరం కొనసాగిస్తా ఉన్నాం. కామ్రేడ్స్, చేస్తున్న ఈ ధర్నా నిజంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి చేయవలసిన పరిస్థితి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మొట్టమొదటి తెలియజేస్తున్నాను. వాస్తవంగా మున్సిపల్ ఎయిడెడ్ ఇంకా విద్యారంగంలో ఉంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రూపొందించిన ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ల కోసం దోబూతులాడుతూ ప్రరస ఆధ్వర్యంలో జరిగిన నాగభైరవ కోటేశ్వరరావు జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతి సాధించిన శ్రీ వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని పి దివ్యవాణిని స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయరావు మరియు అధ్యాపక బృందం అభినందించారు. ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాల్గొన్న నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని జి వసంత ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని వసంతను స్కూల్ కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్ లలిత, పావని అభినందించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. దొంగతనం చేశారన్న అభియోగంపై 2 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రామానాయక్ పాల్గొని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఏఎస్పీ రామానాయక్ కథనం మేరకు విశాఖ జిల్లా మధురవాడ జంక్షన్ కు చెందిన ఆనంద్ కుమార్ డాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో వ్యసనాలకు లోనై నేరాలకు అలవాటు పడ్డాడు. ఏలూరు, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, హైదరాబాద్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇతనిపై రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉండగా ఆనంద్ కుమార్ కదలికలపై దృష్టి సారించిన ఒంగోలు సిసిఎస్ తాలూకా పోలీసులు ఒంగోలు డిపోలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారించి 48 సవర్ల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా విద్యార్థుల గదుల్లో ల్యాప్టాప్లు అపహరిస్తున్న నిందితుడు అప్పలనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 60,000 రూపాయల విలువైన 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిసిఎస్ తాలూకా సీఐలు శివరామకృష్ణారెడ్డి, యాంటోనీరాజ్, ఎస్ఐలు నాయిబ్ రసూల్, రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాలా, కోటి కానిస్టేబుళ్లు అంజిబాబు, సాయి, ప్రసాద్, సంధాని, శేషు పాల్గొన్నారు. కేసులను ఛేదించిన సిబ్బందిని ఏఎస్పీ రామానాయక్ అభినందించారు. వానరాశి ఆనంద్ కుమార్, ఇది విశాఖపట్నం. ఇంకొకతను అప్పలనాయుడు, అప్పల నరసింహనాయుడు, ప్రకాశం. ఈ నరసింహనాయుడు అనేవాడు ఇక్కడ శ్రీకాకుళంలో ఉంటాడు, సింగరేకొండలో. ఈ ఆనంద్ కుమార్ అనేవాడు గతంలో కూడా నంద్యాల, ఈస్ట్ గోదావరి, హైదరాబాద్, కర్నూలు, అనంతపురము, మళ్ళీ మన ఒంగోలు టౌన్లో దొంగతనం చేశారన్నమాట. వీళ్ళపైన చాలా రోజుల నుంచి నిఘా వేశారన్నమాట. నిన్న మా సిసిఎస్ పోలీసు వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేశారు. చాలా చట్టంగా అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర సుమారు 48 గ్రాముల 48 సవరల గోల్డ్, 45 సవరల గోల్డ్, 1.5 కేజీల వెండి, మొత్తం 10 లక్షల రూపాయల సొత్తుని రిపోర్ట్ చేశారన్నమాట. రకరకాల కేసులో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఇంకా విచారించాలా, వీళ్ళు కోర్టు పోయినాక మళ్ళీ వీళ్ళని పోలీసులు తీసుకొని మళ్ళీ విచారిస్తాము. ఈ సిసిఎస్ డిఎస్పీ గారు బాగా కష్టపడి మా శ్రీ రామకృష్ణారెడ్డి వాళ్ళ బృందం, నాయబ్ రసూల్, బాలా, వాళ్ళ స్టాఫ్ మొత్తం బాగా కష్టపడి వాళ్ళని ఛేదించి పట్టుకున్నందుకు మా ఎస్పీ గారు వాళ్ళకు అందరినీ అభినందించి వాళ్ళకు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా అలవాటు చేస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కృషి అంతా మా డిఎస్పీ సిసిఎస్ గారి కృషి అని చెప్పేసి ఆయన అభినందిస్తున్నారు. నెక్స్ట్ అప్పలనాయుడు, ఇతను కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కాలేజీకి పోతే వాళ్ళ రూముల నుంచి 2 ల్యాప్టాప్లు దొంగిలించామంటారు. అది కూడా విచారించాలా, వారిపైన కూడా పాత కేసులు ఉంటే మళ్ళీ విచారించాలా. వాళ్ళు కూడా మళ్ళీ పోలీసులు తీసుకొని విచారిస్తారు. మొత్తం 10 లక్షల రూపాయల ప్రాపర్టీ మొత్తం విలువ ఉంటుందని అంచనా.
ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శవంతంగా తీసుకోవాలని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర నాయకులు చీమలమరి వెంకట సుబ్బారావు అన్నారు. ప్రకాశం పంతులు గారి 144వ జయంతి సందర్భంగా డిఆర్ఆర్ఎం స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండలి అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్, డిఆర్ఆర్ఎం స్కూల్ హెచ్ఎం వి శ్రీరామ్మూర్తి, అధ్యాపకులు కె వెంకటేశ్వర్లు పాల్గొని విజేతలైన జామ్, వల్లురమ్మ, సింధులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఒంగోలుతో కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు మంచి కార్యాలు సాధించారు. ఆ కార్యక్రమంతోనే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ పెన్షన్ ప్రభుత్వం కూడా 21 ఆంధ్రప్రదేశ్ నియంత్రి 144వ జయంతిని జరగొట్టడానికి నిర్ణయించింది. 2012లో 31 స్తూపం 30 రాజేంద్ర ప్రసాద్ దాన్ని ఓపెన్ చేశాడు. అక్కడ కూడా కార్యక్రమం జరగబోతాం. ఈ ప్రతి ఊళ్ళో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక భద్రత నిర్ణయంలో ప్రభుత్వం కూడా ఈ జిల్లాలు కూడా ప్రకాశం జిల్లా, నెల్లూరుని కొత్త శ్రీరామ జిల్లా అని ఎందుకు పెట్టారంటే వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి పెట్టారు. పిల్లలారా, మీరు కూడా త్యాగానికి అది ఎలా చేశారు వాళ్ళు చదువుకొని ముందుకు పోవడానికి మీరు ముందు రావాలని ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ఈ వ్యాసరచన పోటీలు పెట్టి ప్రకాశం గారు ఎవరు, గాంధీజీ ఎవరు, నెహ్రూ ఎవరు, సుభాష్ చంద్రబోస్ ఎవరు, ఈ పుస్తకాల ద్వారా మీరు చదివి దాని ద్వారా మీరు ముందుకు పోవాలి. ఈ రోజుల్లో ఈ నక్సలైట్లు, రాజకీయవేత్తలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఈ దేశం వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది దేశం. సంతపేటలోని భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి వారి 33వ ఆరాధన మహోత్సవాలు ప్రారంభమైనాయి. ప్రారంభం సందర్భంగా ఓం నారాయణ ఆదినారాయణ నామ సంకీర్తన ఏకాహం నిర్వహించారు. 23వ తేదీ ఉదయం 6 గంటల నుండి అవధూత శ్రీరామరెడ్డి తాత పాదుక దర్శనము, రాత్రి 7 గంటలకు స్వామి సత్యాత్మానంద వారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసం, 24వ తేదీ వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం 11 గంటలకు అన్న సంతర్పణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దలగుంటలోని శ్మశాన వాటికలో రోడ్డుకి ఇరువైపులా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమాన్ని 2వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జె శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈలు జిఎస్ఆర్ ప్రసాద్, ఆర్ఆర్ నాయక్, కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, సుబ్బారావు, మస్తాన్రావు, అంకబాబు, సురేష్, స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా సహకార శాఖ అధికారిగా డి వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు సహకార శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. రాజమండ్రి వెళ్లే ప్రయాణికునికి ఒకరికి ప్రాణాపాయం తప్పింది. తిరుపతి దైవ దర్శనానంతరం రాజమండ్రి వెళుతూ మార్గమధ్యంలో ఒంగోలు రైల్వే స్టేషన్లో మంచినీటికి దిగుతూ కాలుజారి ప్లాట్ఫామ్పై పడటంతో తీవ్ర గాయాల పాలైన యువకుడిని రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108లో తరలించారు. 17480 అనే పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్కి అబ్బాయి వయసు 20 సంవత్సరాలు ఉంటాయి. జనరల్ కోచ్ వెనక వైపు ఎక్కపోయి మెట్ల నుంచి జారి కింద పడిపోయాడు. వాళ్ళు తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళాలి. వాళ్ళు యాక్చువల్గా రాజమండ్రి దగ్గర నరేంద్రపురం రాజానగరం మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. ఫ్యామిలీస్తో అందరూ తిరుపతి నుంచి వెళ్తుంటే అబ్బాయి మంచినీళ్ళ కిందికి ఎక్కలేక పడిపోయాడు. మైనర్ ఇంజరీస్ అయినాయి, లెఫ్ట్ లెగ్, అంతకన్నా పెద్ద దెబ్బలేం తగలేదు, అదృష్టవంతుడు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండలంలోని ఏఎన్ఎంలకు ఇచ్చిన ట్యాబుల ద్వారా చేసిన వైద్య సేవల వివరాలను పొందుపరచడంలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ ఆదేశించారు. 25వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పునం మాలకొండ జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన వైద్య శాఖ పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆమె ఆదేశించారు. అదనపు వైద్య అధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
మామూలుగా మా మంత్లీ రివ్యూ ఈ రోజు ఒంగోలు డివిజన్ చేస్తున్నామండి. అంతకు ముందు కందుకూరు చేశాము, నెక్స్ట్ మార్కాపూర్ చేస్తాము. ఇది రెగ్యులర్ రివ్యూ, మెడికల్ ఆఫీసర్స్ అండ్ డిప్యూటీ డిఎంహెచ్ఓస్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రెగ్యులర్ రివ్యూ. మాకు 25న మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శ్రీమతి పూనం మాల్కొండయ్య గారు వస్తున్నట్టు మెసేజ్ వచ్చిందండి. మేడం వస్తున్నారు. మేడం కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ కి రాలేదు ఇప్పటి వరకు. మేడం కూడా రివ్యూ చేయడానికి వస్తున్నారు. తర్వాత అన్ని ఫీల్డ్ విజిట్ కూడా చేస్తాను అన్నారు. తర్వాత మాకు 26th హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 24వ తేదీ జరిగే యాదవుల ధర్నాను జయప్రదం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. యాదవుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జమ్ము రత్తయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జాజుల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిబోయిన నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కె కోటి యాదవ్, జిల్లా యువజన అధ్యక్షులు నరాల కృష్ణ యాదవ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లవరపు లక్ష్మి, జడా సుజన యాదవ్, యన్నాబతిన సంతోష్, టి దొర, నంబూరి చక్రి యాదవ్, బత్తుల వెంకటేష్, కటారి కిషోర్, కె నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గాని ఎమ్మెల్యే పదవుల్లో గాని ఈ జిల్లాలో ఏం కేటాయించలేదు. దాని మీదట ఈ రోజు రాష్ట్రంలో యాదవ సోదరులందరూ కలిసి ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమానికి యాదవ సోదరులందరూ రావాలని మా విజ్ఞప్తి. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి మన రాష్ట్ర నాయకులు, మరి జిల్లా స్థాయి నాయకులు, అందరూ నేషనల్ నాయకులు కూడా వస్తున్నారు. మన యాదవులకి కావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా గట్టిగా ఆ రోజు వినిపించుకుందాం. మనం సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డీసీసీలో మెగాస్టార్ ఎంపీ చిరంజీవి బర్త్డే వేడుకలు, చిరంజీవి సామాజిక సేవను కొనియాడిన కాంగ్రెస్ నాయకులు. వేరువేరు దొంగతనం కేసుల్లో 2 అరెస్ట్, 10 లక్షలకు పైగా విలువైన సొత్తు స్వాధీనం. ప్రకాశం భవనం వద్ద యూటీఎఫ్ ధర్నా, విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని నాయకుల ధ్వజం. సత్య న్యూస్లో నేటి మాట. అది వ్యాపారం కానీ జీవితం కానీ ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాము అనేది కాదు ప్రశ్న, ఎంత త్వరగా తీసుకున్నామనేదే ముఖ్యం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.